కర్కాటక రాశి వారి రాశి ఫలాలు చూద్దాం. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో, పుష్యమే నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో, ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు కర్కాటక రాశి జాతకులు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి బృహస్పతి ఉగాది మొదలు నుంచి రాజ్యమున తామ్రమూర్తిగా, ఆ తరువాత 1 మే 2024 నుండి సంవత్సరాంతం వరకు లాభమందు తామ్రమూర్తిగా, శనైశ్వరుడు ఈ సంవత్సరమంతా అష్టమంలో రజతమూర్తిగా, రాహుకేతవులు సంవత్సరమంతా భాగ్య తృతీయములందు సువర్ణమూర్తులుగా గోచరిస్తున్నారు. కనుక శుభ అశుభ ఫలితాన్ని విశ్రమంగా పొందుతారు. వ్యవహార విషయాలందు తీవ్ర జాప్యము, వ్యయ ప్రయాసాల వల్ల మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో శ్రమ అధికమవుతుంది. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రయత్నములు యోగిస్తాయి. శుభకార్య ప్రయత్నములు చేస్తారు. వ్యవసాయ పరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలం. విద్యార్థులకు అధిక శ్రమ చేస్తే కానీ విజయం సాధించలేరు. ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు కొంత ఆటుపోటుకు లోనవుతారు. స్వతంత్ర వృత్తుల వారు, కళాకారులు సమస్యలు ఎదుర్కొంటారు. సాంకేతిక రంగంలో చక్కటి వృద్ధి ఉంటుంది. నూతన పరిచయాలతో జాగ్రత్త అవసరం. నిరంతరం కృషితో వృద్ధి సాధిస్తారు. దంపతుల మధ్య చీటిమాటికి కలహాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ సిఫారసుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. కానీ ఏర్పడేటువంటి ప్రతి పరిచయం పట్ల జాగ్రత్త వహించాలి. విద్యార్థులకి కష్ట సమయం చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నప్పటికీ స్థానచలనము లేదా ఎక్కువ కాలం ఆ ఉద్యోగాన్ని చేయలేకపోవడం అటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. ఆలయాలకు విరాళాలు ఇస్తుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తుంటారు. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం, అఘోర పాశుపత రుద్రహోమం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషాల నుంచి విముక్తి లభించి చక్కగా ఆ శని యొక్క దోషం తీవ్రత తగ్గించే విధంగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం శివార్చన, ప్రదోషకాలంలో మహాలింగార్చన లాంటి కార్యక్రమాలు చేయడం చేత అష్టమ శని ప్రభావం వల్ల తప్పించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇది కర్కాటక రాశి వారి ఫలాలు.